ఒక నగరంలో ఒక పెద్ద ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఆ నిర్మాణ ప్రాంతాన్ని చూడ్డానికి ఒక వ్యక్తి అటుగా వెళ్ళాడు. అక్కడ ఒకే గోడను కడుతున్న ముగ్గురు కూలీలను అతను గమనించాడు. ఆ సందర్శకుడు మొదటి కూలీ వద్దకు వెళ్ళి, మీరేం చేస్తున్నారు అని అడిగాడు. మొదటి కూలీ విసుగు చెందిన ముఖంతో చికాగ్గా ఇలా అన్నాడు, మీకు కనపడడం లేదా? నేను బండరాళ్లను మోస్తున్నాను. ఈ బరువు మోసి ఈ వేసవిలో ఈ ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చడం చాలా కష్టం. ఇది నా జీవితంలో అతిపెద్ద కష్టమైన పని అన్నాడు. సందర్శకుడు ముందుకు కదిలి రెండో కూలీ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న అడిగాడు, మీరేం చేస్తున్నారు అని. రెండో కూలీ కొంచెం ఉత్సాహంగా నెమ్మదిగా ఇలా సమాధానం చెప్పాడు, నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ప్రతిరోజు పనిచేయడం వలన నాకు జీతం లభిస్తుంది. ఆ జీతంతో నా భార్య బిడ్డలకు ఆహారం వస్త్రాలు అందించగలుగుతున్నాను అన్నాడు. చివరగా ఆ సందర్శకుడు మూడో కూలీ వద్దకు వెళ్ళి మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు, మీరేం చేస్తున్నారు అని. మూడవ కూలి చిరునవ్వుతో, కళ్ళల్లో ఒక మెరుపుతో, గొప్ప ఉత్సాహంతో ఇలా అన్నాడు, నేను గొప్ప దేవాలయాన్ని నిర్మిస్తున్నాను. నేను ఈ భూమిపై అత్యంత అందమైన ప్రార్థనా స్థలాన్ని, వేల సంవత్సరాలు నిలిచే అద్భుతమైన కట్టడాన్ని నిర్మించడంలో భాగస్వామిని అయ్యాను. ఈ పని నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది అన్నాడు. ఆ ముగ్గురు చేస్తున్నది ఒకే పని, ఇటుకలు పేర్చడం. కానీ వారి పనిని గురించిన వారి దృక్పథం మాత్రం వేరుగా ఉంది. మన జీవితంలో చేసే ఏ పనినైనా దాన్ని కేవలం ఒక భారంగానో లేదో జీతం కోసమో చేసే పనిగానో కాకుండా ఒక గొప్ప లక్ష్యంలోని భాగమని భావించినప్పుడు ఆ పని మనకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. మన దృక్పథం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు.